कैसे खाते हो బాగుందా అయ్యప్ప గారు మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా స్టేట్ ఫెస్టివల్ అవటం వలన మనందరం కూడా ఈ శివరాత్రి శుభాకాంక్షలు జరుపుకుంటూ మా ఆరా ఫౌండేషన్ తరఫున గత 8 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కొడపకొండ తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది భక్తులు ఈ కొడపకొండకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులకే, యాత్రికులకే కాకుండా రెబలకు కానీ, ఆర్టీసీ యంత్రాంగానికి కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ మేము భోజన కార్యక్రమ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మా ఆరా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఆరా మస్తాన్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడా ఫండింగ్ చేసుకోకుండా సొంత ఖర్చులతోటి మేము ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోడపకొండ తిరణాలే కాకుండా పక్కనున్నటువంటి మురిగిపూడి తిరణాలు కానీ, పక్కనున్నటువంటి పోతారం దగ్గర ఉరుసు కానీ, ఈ కార్యక్రమాలు కూడా మేము జరుపుతూ ఉంటాం మా ఆరా ఫౌండేషన్. అదేవిధంగా మొబైల్ వెహికల్స్ ద్వారా మేము భోజనం వితరణ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రభల దగ్గరకు కానీ, మా కోటపకొండ దగ్గర మేము అడ్రోడ్డు కింద కానీ, కోటపకొండ దగ్గర కానీ మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్ దగ్గర కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా చేస్తుంది. మాది చిలకలూరుపేట నుండి కోటపకొండకు వెళ్ళే మార్గంలో, రోడ్డు మార్గంలో ఒక 8 కిలోమీటర్ల వ్యవధిలో మా ఆరా ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం మద్దిరాల గ్రామంలో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆరా ఫౌండేషన్ చైర్మన్ మస్తాన్ గారు ఎంతో కృషితోటి ప్రతి సంవత్సరం ఒకళ్ళు ఇద్దరితోటి అయ్యే పరిష్కారం కాదు ఇది. మినిమం మ్యాన్ పవర్ వచ్చి 100 మంది దాకా మాకు అవసరం.
ఈ 100 మంది కూడా ఎవ్వరూ కూడా వేరేది ఆశించకుండా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి అనే ఉద్దేశంతో మస్తాన్ గారితో పాటు నేను, నా వెనుకాల ఉన్నటువంటి కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఈ ప్రభలు అయితే కొన్ని గ్రామాల వారు ప్రభలకి మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళు కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. మా ఆరా ఫౌండేషన్ తరఫున ప్రభలకు ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. అనేక ప్రభలకు ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, కొన్ని గ్రామాల ప్రభలకి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫండింగ్ కూడా చేయగలుగుతున్నాం. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి తోపుడు బండ్ల వాళ్ళకి కానీ, ఆర్టీసీ యంత్రాంగానికి కానీ మొబైల్ వ్యాన్ల ద్వారా మేము వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఏర్పాటు చేసే సదుపాయం కూడా చేయగలుగుతున్నాం. ఈ ఏర్పాటు చేసే సదుపాయం అందరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది యాత్రికులు వచ్చే ఈ రోడ్డు మార్గంలో మేము చాలా కష్టపడి ఇబ్బంది అనుకోకుండా జనానికి మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఫౌండేషన్ స్థాపించాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ వ్యాన్లు సుమారు 15 మొబైల్ వ్యాన్ల ద్వారా మేము ప్రతిరోజు ఈ 3 రోజుల పాటు 25, 26, 27 ఈ 3 రోజుల పాటు ఎక్కడ భోజనం కావాలి అని మాకు ఫోన్ చేస్తే మేము అక్కడికి మొబైల్ వ్యాన్ ద్వారా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.